ప్రైజ్ ది లార్డ్. మనము ప్రార్థన గురించి ఒక విషయాన్ని చూడడానికి పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రయత్నం చేద్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఈ సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళి దిగి వచ్చుండగా ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఒక తండ్రి తన బిడ్డని, మోగదయ్యం పట్టిన తన బిడ్డని, అపవిత్రాత్మ పట్టిన తన బిడ్డని తీసుకొచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశాడు. కానీ యేసు ప్రభు వారు ఆ సమయంలో లేరు. కానీ 9 మంది శిష్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆ 9 మంది శిష్యులు ఆ దయ్యమును వెళ్ళగొట్టాలని ఆ తండ్రి కోరుకున్నాడు. కానీ ఆ దయ్యమును వారు వెళ్ళగొట్టలేకపోయారు. ఆ సమయంలో వారి మధ్య తర్కం అనేది ప్రారంభమైంది. అంటే కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది ప్రారంభమైంది. ఆ సమయంలో యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు చూశారు, శిష్యుల్ని గద్దించారు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అన్నారు. అదేవిధంగా తండ్రిని చూస్తూ నువ్వు నమ్మితే ఈ కార్యం జరుగుద్ది అని చెప్పారు. తర్వాత చూసినట్లయితే ఆ మోగదయ్యం పట్టిన వ్యక్తిని, లేకపోతే ఆ బిడ్డని, ఆ బాలుడిని ప్రభు స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువుని అడుగుతూ వచ్చారు, ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము? అలాంటప్పుడు ప్రభు చెప్తా ఉన్నారు, ప్రార్థన వలనే ఇది సాధ్యము అని. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలని ఇష్టపడుతున్నారు. అప్పటికే యేసు ప్రభు వారి చేత ఈ శిష్యులు అభిషేకించబడిన వారు. అంటే దయ్యమును వెళ్ళగొట్టే అధికారం అనేది శిష్యులకి ఇవ్వబడింది. అంటే కృపావరములు, తలాంతులు అనేవి అప్పటికే శిష్యులకి ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ కూడా వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ప్రార్థన లేని ఒక వ్యక్తిని పూర్తిగా శక్తిహీనుని చేసే అవకాశం ఉంది. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి. ప్రార్థన లేని అసలు శక్తే ఉండదు అని. అందుకే మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. అందుకే ప్రార్థన మనం ఎప్పుడు కూడా తీవ్రంగా పరిగణించాలి. ప్రార్థన ఎంతలా మనం చేస్తుంటామో అంత దగ్గరగా మనం దేవుని హృదయాన్ని తెలుసుకోవచ్చు. అంత అధికంగా మనం శక్తివంతులుగా ఉంటాం. అందుకే ప్రార్థనని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మనకు తలాంతులు వచ్చు, దేవుడు మనకు ఇప్పటికే అనేక కృపావరములు ఇచ్చి ఉండొచ్చు. కానీ అవన్నిటిని కూడా సరి అయిన పదంలో, సరి అయిన సమయంలో, సరైన విధానంలో వాడాలన్నా సరే మనకి ప్రార్థన శక్తి కావాలి. అలాంటి ప్రార్థనని క్రైస్తవులు మనము ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకుండా ఈ 2025లో మనం కూడా ప్రార్థనా వీరులుగా ఉండే కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.